సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. Please subscribe our channel. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1960 శతాబ్దంలోనే సామాజిక న్యాయ పాత్రను గుర్తించిన ఆనాటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు. సంజయ్ గారికి కాపునాడికి ఒక మంచి అవినాభ సంబంధం ఉండటం. ఎందుకంటే 1935లో కాపు రిజర్వేషన్స్ని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తీసేయటంతో అంబేద్కర్ గారి నాయకత్వంలో లండన్ వెళ్ళి కాపులకు తిరిగి రిజర్వేషన్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన అంబేద్కర్ గారితో పాటు ఆనాడు సంజయ్ గారు కూడా ఒక పాత్ర పోషించారు. అలాంటి కాపు రిజర్వేషన్స్ని 1956 నుంచి 65 వరకు ముఖ్యమంత్రి చేసిన నీలం సంజీవ్ రెడ్డి గారు కాపు రిజర్వేషన్స్ని తీసేసినతో 1960లో దామోదర సంజీవ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి కాపుల్ని బీసీలో చేర్చే విషయంలో చాలా కీలక పాత్ర వహించి ఆనాడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక పాత్రని గుర్తించిన వ్యక్తి. అదే చరిత్ర ప్రకారం పార్లమెంట్లో రామ్మోహన్ లోహి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుల పాత్ర అనేదాన్ని ఆయన సంజయ్ గారు తర్వాతే గుర్తించారని చెప్పి మా అభిప్రాయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి మహానుభావుడిని రేపు ఫిబ్రవరి 14వ తారీఖు ఆయన జన్మించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని శాసించిన వ్యక్తిగా ముఖ్యమంత్రిగా అలంకరించిన వ్యక్తిని ప్రభుత్వం గుర్తించాలని, వారి శత జయంతి ఉత్సవాలని ప్రభుత్వం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ఈనాటి ఈ కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కాపునాడు తరఫున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సంజయ్ గారిని జయంతి కార్యక్రమాలు చేసి దాన్ని ఒకసారి అందరూ సంజయ్ గారి గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కాపునాడు వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్యమంత్రి గారికి దయచేసి సంజయ్ గారి శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. Please subscribe our channel.